హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. పెంపుడు జంతువులు ఇష్టపడని వారైతే ఎవ్వరు ఉండరు కదండి. మీకు కూడా తెలుసు అది. అలాంటిది ఇంట్లో పెంచుకోవడం వేరు, ఇంట్లో మన మనిషి మన ఫ్యామిలీ మెంబర్ అనుకోవడం వేరు. అలాగే కొందరైతే మా ప్రాణం అనుకున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయో మన పెట్స్కి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ ఒక వర్క్షాప్ అనమాట. ఈ ఒక వర్క్షాప్ పర్యాటక మంత్రి శాఖ మంత్రి మన జూపల్లి కృష్ణారావు గారు అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడికైతే చాలా వరకు అయితే పెట్స్ ఇష్టపడ్డ వాళ్ళైతే చాలా వరకు ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈ ఒక వీకెండ్ అయింది కాబట్టి సాటర్డే సండే అవ్వడం కాబట్టి వాళ్ళ ఒక పేరెంట్స్ పిల్లలను తీసుకొని ఇక్కడికి వచ్చి చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇక్కడ చూసుకుంటే అయితే చాలా కలకలగా లాడుతుంది ఇక్కడ పరిస్థితి అయితే. ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి. హాయ్, నేమ్ శివాని, ఎక్కడి నుంచి వచ్చారు? గాజుల రమరం, కేపీహెచ్బి నియర్ 2. ఎలా అనిపిస్తుంది ఈ ఒక వర్క్ షాప్? చాలా బాగుంది. బికాస్ పెట్స్కి ఎక్కడ ఆప్షన్స్ ఉండవు, చాలా లెస్ ఆప్షన్స్ వాటికి. ఇక్కడ అయితే మాకు అన్నీ తెలిసిపోతాయి. ట్రైనర్స్ ఎక్కడున్నారు, ఫుడ్ ఐటమ్స్ ఏంటి, వెజ్ ఏంటి, నాన్ వెజ్ అన్నీ తెలుస్తుంది. ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ పెట్ పేరెంట్స్. వీ నో ద డిఫికల్టీస్, దాట్స్ వై. మీకు ఎంత ఇష్టం పెట్స్ అంటే? చాలా చాలా ఇష్టం. అది ఇంకా చెప్పలేను వర్డ్స్లో. అంటే మీ ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారా, లేకపోతే మీ ప్రాణం అనుకుంటారా? ఎలా ఫీల్ అవుతారు? మా ప్రాణమే, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు వెంకట్ భార్గవ్. నేను మార్కెటింగ్ మేనేజర్ అట్ జస్ట్ డాగ్స్. సో వీఆర్ అ పెట్ రీటైల్ చైన్ విత్ 50 స్టోర్స్ ఆల్ ఓవర్ ఇండియా, అండ్ ఐఎమ్ ద ఓన్లీ తెలుగు ప్రెజెంట్ ఇన్ ద ఎంటైర్ సూపర్. ఆఫీస్. ఎస్. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలామంది పెట్స్ వచ్చారు నిన్న ఈరోజు, రేపు కూడా చాలా పెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. చిన్న బ్రీడ్స్, పెద్ద బ్రీడ్స్, షిట్జూ నుంచి సెయింట్ బర్నార్డ్ వరకు అన్ని బ్రీడ్స్ ఉన్నాయి. సో వెరీ హ్యాపెనింగ్ ప్లేస్. ఐ థింక్ ఎవ్రీ వన్ మస్ట్ విజిట్ ఓవర్ హియర్. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. స్టార్టప్స్ నుంచి పెద్ద కంపెనీస్ కూడా వచ్చాయి. ఇంకా వీ హ్యావ్ అ వెరీ ఫన్ ఇంటరాక్టివ్ జోన్స్ యాజ్ వెల్ అరౌండ్ హియర్. ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఐ థింక్ ఎవ్రీ వన్ మస్ట్ విజిట్ పెటెక్స్. మీకు పెట్స్ అంటే ఎంత ఇష్టం? పెట్స్ అంటే ఎంత ఇష్టం అంటే నా దగ్గర కూడా ఒక పెట్ ఉంది. ఐఎమ్ అ బ్యాచులర్. సో నా దగ్గర కూడా ఒక చిన్న క్యాట్ ఉంది. సో ఐ అడాప్టెడ్ అండ్ రెస్క్యూడ్ అ క్యాట్ 2 years బ్యాక్. సో ద ప్యాషన్ ఈస్ దేర్. ఎస్. సో cats and pets are like children in our houses basically. So the term pet owner has been abolished and it has now become pet parents. So ade ipudu that is the new thing now, pet parents. We are pet parents, so we will see a lot of pet parents around here. అంటే మీరు ఒకరే ఉంటారు కదా, బ్యాచులర్ కదా, మీరు ఒక పెట్ని పెంచుకుంటారు, మీకు ఇంట్లో ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఓకే, నేను బ్యాచులరే, కానీ నాతో పాటు 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో ఇన్ జనరల్ పిల్లలకి చాలా ఎక్కువ కేర్ అవసరం లేదు. సో దే ఆర్ ఇండిపెండెంట్ బీయింగ్స్. దే డోంట్ రియలీ ఫంక్షన్ ఆన్ హ్యూమన్స్ ఎఫెక్షన్. సో ఐ ఫీల్ వెరీ గుడ్ వెన్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద ఆఫీస్. నేను ఎప్పుడైతే ఆఫీస్ నుంచి వస్తానో నా పిల్లి నా గేట్ దగ్గరకు వస్తుంది, ఎలాగైతే గేట్ ఓపెన్ చేస్తున్నానో. సో అదొక వెరీ సాటిస్ఫాక్టరీ అండ్ హ్యాపీ ఫీలింగ్ ఫర్ అస్ ఆల్ ది పెట్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ నేమ్? ఐఎమ్ నిఖిత. ఎక్కడ నుంచి? హైదరాబాద్. ఇక్కడ హైదరాబాదే, కుక్కట్పల్లి. ఈరోజే విజిట్ అయ్యారా? యా, ఇవాళ విజిట్ అయ్యాము. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పెట్స్ని చూసి? ఇట్స్ వెరీ నైస్. మొత్తం అన్ని పెట్స్ ఒక దగ్గర ఉన్నాయి. పెట్స్కి కావాల్సిన గ్రూమింగ్, ఇది నా డాగ్. సో మొత్తం కావాల్సిన గ్రూమింగ్ అంతా ఒక దగ్గర ఉంది. అండ్ ఇట్స్ సో నైస్ టు సీ ఆల్ ద పెట్స్, గేమ్స్, యాక్టివిటీస్. సో ఈ పెటెక్స్ 3rd టైం హైదరాబాద్లో, అండ్ ఎవ్రీ టైం అటెండ్ అయ్యాను నేను. సో ఇట్స్ రియలీ నైస్. గేమ్స్ అవి పెడతారు, ఫ్యాషన్ షోస్ ఉంటాయి. సో పెట్స్కి ఎంగేజ్మెంట్కి చాలా నైస్ ప్లేస్ ఇది. సో పెట్ లవర్స్కి ఇట్స్ ద బెస్ట్ స్పాట్ టు విజిట్. యా. మీరు పెట్ లవర్ అంటారా? యా, ఆబ్వియస్లీ ఐ హ్యావ్ అ డాగ్. సో ఆబ్వియస్లీ ఐఎమ్ పెట్ లవర్. మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటారా? మా ఫాదర్ లైక్ వీఆర్ 2 sisters. షీస్ 3rd daughter అంటారు. ఆ డాగ్ అని ఎవరు చెప్పారు. షీస్ 3rd daughter అంతే.
ఇంట్లో ఎలా ఉంటుంది? ఇంట్లో అసలు అది డాగ్ లాగే ఉండదు. ఇంకా దాని తర్వాత దానికి ఏదైనా కావాలి సోఫా మీద అది కూర్చొని మేము దిగిపోవాలి అంతే. దానికి ఏదైనా ఫస్ట్ దాన్ని బయటికి తీసుకెళ్తారు, దాన్ని చేశాక టైం ఉంటే తర్వాతే మాకు అదే ఫస్ట్ ప్రయారిటీ. టాయ్స్ వెళ్తారు, బయటికి వెళ్ళినప్పుడల్లా దానికి టాయ్స్ కొంటారు, దానికి అన్నీ తీసుకొస్తారు. అది ఇంకా బయటికి వెళ్తే చాలు, ఇంకా దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. దానికోసం వెనకాల డాగ్ సీట్ మొత్తము. సో దాన్ని మేము అన్ని రెస్టారెంట్స్కి, కెఫేస్కి మేము అన్ని డాగ్ ఫ్రెండ్లీ వాటికి వెళ్తాం దాన్ని తీసుకెళ్ళడం కోసం. సో అసలు అది డాగ్ లాగా షీజ్ అనదర్ సిస్టర్ అంతే మాకు. అంటే ఎక్కడికి వెళ్ళినా మీరు తీసుకెళ్తూ ఉంటారు? ఎక్కడికి వెళ్ళినా వస్తుంది మాతో. ట్రిప్స్ మీద కూడా వెళ్తాం మేము దాన్ని తీసుకుని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? అర్చన. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్ కూడా ఉంది. యా, అంటే ఇదే ఫస్ట్ టైం మీరు రావడం? లేదు, మాది ఇక్కడ స్టాల్ ఉందన్నమాట. ప్రతి ఇయర్ వీకెండ్ విజిట్ చేస్తూ ఉంటాము. యా, అంటే ఎన్ని పెట్స్ ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని బర్డ్స్, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. బర్డ్స్ కానీ కిటెన్స్, డాగ్స్ అన్నీ అక్కడ పక్కనే మాది స్టాల్. సో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ గ్రూమింగ్గానే వచ్చామన్నమాట. ఎందుకు పెట్ లవరా అవ్వాలనిపించింది మీకు? హ్యూమన్స్ కంటే పెట్సే బెటర్ అని నేను అనుకుంటున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందుకు నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. యా, అంటే మీకు ఎంత ఇష్టం ఆ పెట్స్ అంటే? చాలా చాలా ఇష్టం. ఎట్లా అంటే అసలు ఒక 1 సెకండ్ కూడా వదిలి ఉండలేమంత. యా, అంత అటాచ్ అయ్యారు కదా, ఎప్పుడైనా ఒకవేళ ఎటైనా వెళ్ళాలనుకున్నప్పుడు లేనప్పుడు క్యారీ చేసుకుని వెళ్తున్నాం, ఇంకా తప్పదు అన్నట్టు. ఇంకా వాళ్ళు చిన్న బేబీలానే, ఇంకా డాగ్ అని కాదు కానీ దే ఆర్ లైక్ బేబీస్. చాలా పెట్స్ ఉన్నాయి కదా, ఏ పెట్ అని తీసుకెళ్తారు? అన్నిటిని తీసుకెళ్తారు? ఇంత ఒక్కొక్క ట్రిప్కి ఒక్కొక్క పెట్ అనమాట. ఇంకా వేరే ఏ దాన్ని అప్సెట్ చేయదు కదా. సో ఎవ్రీథింగ్ అన్నిటిని మింగిల్ చేయాలని ఒక్కొక్క దాన్ని పట్టుకొని వెళ్ళడం. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నేనేమేంటి? నిఖిల్. ఓకే, ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క ఫిషెస్, ఈ యొక్క డాగ్స్, పెట్స్ చూడడానికి వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ బ్యూటిఫుల్ నేచర్ క్రియేచర్స్ అన్ని చూసి ఇంకా కొంచెం భయం కూడా అనిపించింది. అంతే. హ్యాపీగా ఫీల్ అయ్యావా? యా, వాటి దగ్గరికి వెళ్ళావా మరి? ఎందుకు? నాకు భయం. భయం. మరి బర్డ్స్ ఉన్నాయి కదా, బర్డ్స్ ఎలా అనిపించింది? ఇంకా చూడలే. ఇంకా మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా ఉండే. అంటే ఫిషెస్ డిఫరెంట్ టైప్స్ ఉండే, కలర్స్ రకాలు ఉండే. అట్లనే డాగ్స్ కూడా కొన్ని పెద్ద ఉన్నాయి, కొన్ని చిన్న ఉన్నాయి. అట్లా మంచి చాలా వెరైటీ ఉండే. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే నాకు ఇదంతా నచ్చింది. నాకు లైక్ డాగ్స్, ఫిషెస్ అంటే చాలా ఇష్టం, కానీ నేను బర్డ్స్ ఎప్పుడు ఇలా చూడలేదు. లేదు అప్పుడు బర్డ్స్ని. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మై నేమ్ ఇస్ సోనాక్షి. ఓకే, ఇలా ఇక్కడికి వచ్చావు కదా పెట్స్ చూడడానికి, నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఇలాంటి పెట్స్ చూడలేదు. ఇక్కడ ఒక డాగ్ అయితే ఎంత పెద్దగా ఉందంటే నేను ఒక్కసారి కూడా ఇమాజిన్ చేసుకోలేను. అక్కడ ఒక షో జరిగింది, ఇక్కడ డాగ్ పెట్ షో ఎట్లా అటాక్ చేస్తుందని. ఆ పెట్ షో నిజంగా వాళ్ళు చెప్పారు, ఒకసారి చూసిన తర్వాత మీరు జలస్ అవుతారని. ఐ డూ హ్యావ్ అ డాగ్. అది చూసిన తర్వాత నాకు ఇలాంటి డాగ్ ఉంటుంటే ఎంత బాగుంది అనిపించేసింది నిజంగా. చాలా ఫిషెస్ ఉన్నాయి అక్కడ కూడా, ర్యాబిట్స్ అంతా. క్యాట్స్ని టచ్ కూడా చేసినారు. ఎలా ఫీల్ అయ్యావా క్యాట్స్ని టచ్ చేసినప్పుడు? చాలా సాఫ్ట్గా ఉన్నింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. చాలా బాగుంది ఇక్కడ హైటెక్ సిటీలో. అంటే ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఇంకా స్నేక్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ ఎక్కించారు. ఫస్ట్ టైం నాకు స్నేక్ పట్టుకోవడం అయినా ఎక్కించుకోవడం అయినా ఫస్ట్ భయం అవ్వలేదా? టెన్షన్ పుట్టింది, కానీ నాకు ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం కాబట్టి బాగానే ఉన్నింది. ఫస్ట్ టైం కొంచెం భయం వేసింది, దాని తర్వాత ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హ్యాండ్ మీద ఇట్లా పారుతూ ఉంటే మీకు ఏమనిపించింది? అట్లా ఏం అనిపించలేదు. నాకు జస్ట్ పెట్స్ ఇష్టం కాబట్టి నాకు నార్మల్ అంతే. అంటే ఇంట్లో పెట్టుందన్నావు కదా, ఇంట్లో ఎలా ఫీల్ అవుతుంది? ఎలా ఉంటుంది మీతో? చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అటాక్ టైంలో చాలా వైలెంట్, ఫ్రెండ్లీ అప్పుడు ఫ్రెండ్లీ నార్మల్. మరి బయటికి వెళ్తూ ఉంటావు కదా, దాన్ని తీసుకెళ్తావా మరి? ఆబ్వియస్లీ వాక్స్ కలాగా. అంటే ఇప్పుడు తీసుకొచ్చావా ఇక్కడికి? మమ్మీతో ఉంది, ఇక్కడ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, నేనేమేంటి? తోషిక. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఆహా, లాంగ్ బ్యాక్ లో వచ్చాను. అవునా? మరి నేను చిన్నప్పుడు కూడా వచ్చాను.
ఓకే. మరి ఇన్ని ఫిషెస్ ఇంట్లో అన్ని డాగ్స్ ఇవన్నీ చూసావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంది, ఆ, హ్యాపీగా ఉన్నాను. మరి ఆ పెట్స్ నేను ఇట్లా నేను హెగ్ చేశాను, ఆ, తర్వాత నేను లిఫ్ట్ చేశాను కూడా. మరి భయం అవ్వలేదా నీకు? ఆహా, క్యాట్ నాకు, స్నేక్ నాకు భయమైంది. స్నేక్ ఎత్తుకున్నావా? ఆహా, లేదా? లేదు. చూస్తావా మరి? చూశాను. భయం వేస్తుందా? ఆ, మరి డాగ్స్ హగ్ చేశాను. డాగ్స్ హగ్ ఇచ్చావా? ఏమనలేదు మరి నిన్ను? ఆహా, ఆ, ఫ్రెండ్లీ డాగ్స్ అది. మీ ఇంట్లో పెట్టుందా మరి? ఉహు. లేదా? ఒక డాగ్ ఉంది, అక్కడ చచ్చిపోయింది. అయ్యో, మళ్ళీ తీసుకెళ్తావా మరి పెట్ని? ఆహా, ఆ, మనీ కాస్ట్ అది, ఆ. అన్నికి తీసుకుపోయాను. ఓకే, ఇక్కడికి రావడం అయితే హ్యాపీగా ఉంది, అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. మీ నేమ్ ఏంటి? సౌమ్య. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ రావడానికి? చాలా హ్యాపీగా ఉంది. అది ఫస్ట్ టైం ఇది బాగా ఎంజాయ్ చేస్తుంది. ట్రీట్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు ఇట్లాంటి ట్రీట్స్ మేము జోయికి ఇవ్వలేదు, అంటే మా పెట్కి ఇవ్వలేదు. బట్ కొత్త కొత్త ట్రీట్స్ వాళ్ళు శాంపిల్స్ ఇస్తున్నారు. సో శాంపిల్స్ ఇచ్చిన తర్వాత పంకిన్స్ అట్లాంటివి చాలా బాగున్నాయి. సో అవన్నీ బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఈవెన్ ఫ్రీగా వాళ్ళు స్పా చేశారు, నెయిల్స్ కట్ చేయడము అండ్ ఆల్. బట్ యా, ఇట్ ఈస్ ఫస్ట్ టైమా మీరు రావడం? యా, దిస్ ద ఫస్ట్ టైం. అండ్ ఇట్లాంటి ఎప్పుడు ఎవ్రీ మంత్ ఉన్నా కూడా మేము వస్తాం. వీఆర్ రెడీ టు కమ్. పెట్స్ అంటే చాలా ఇష్టం? ఆబ్వియస్లీ. చాలా ఇష్టం అండి. ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తారా? మేము ఫ్లైట్లోనే మా డాడీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాని ఫ్లైట్లో మేము తీసుకొని వచ్చాం హైదరాబాద్కి దీన్ని. సో అంత ఇష్టం, దానికి టికెట్ పెట్టి తీసుకొచ్చాం కార్గోలో. యా, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే, హాయ్. హాయ్, మీ పేరు? స్వప్న. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు? బాచ్పల్లి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ యొక్క వర్క్షాప్? బాగుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ని చూసి, అంటే లైక్ పెట్స్లో ఇన్ని టైప్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి, ఇన్ని టైప్ ఆఫ్ క్యాట్స్ ఉన్నాయని తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా క్యాట్స్, చాలా టైప్ ఆఫ్ డాగ్స్ని, పెట్స్ని చూసాము. యాజ్ వెల్ కిడ్స్ ఫెయిర్ కూడా చాలా బాగుంది. కిడ్స్ రిలేటెడ్ థింగ్స్ లైక్ గేమ్స్, పజిల్స్ అవి బాగున్నాయి. డిఫరెంట్ స్కూల్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. కిడ్స్ రిలేటెడ్ టాయ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇట్స్ ఎ నైస్ అవుటింగ్. లైక్ థ్యాంక్ యూ. అంటే మీకు పెట్స్ అంటే ఇష్టమా చాలా? పెట్స్ ఓకే, చూడడానికి ఓకే, బట్ ఐఎమ్ నాట్ లైక్ మెయింటైనింగ్ ఎనీ పెట్. చూడడానికి ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మీ నేమ్? రామకృష్ణ. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? ఎక్స్పీరియన్స్ హెస్ బీన్ గ్రేట్. పెటెక్స్ లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాము. వీ డిడ్ నాట్ పార్టిసిపేట్ దెన్. దిస్ ఇయర్ ఇట్స్ బీన్ ఫెనామినల్. వీ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ హెస్ బీన్ హ్యాపెనింగ్ అరౌండ్. ఓకే, ఇన్ని డిఫరెంట్ పెట్స్ ఉన్నాయి కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడ? మా ఫీలింగ్ ఇట్స్ గ్రేట్ దట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లెర్నింగ్ అబౌట్ పెట్స్. ఇంతకుముందు పెట్స్ అనేది పీపుల్ ఆల్వేస్ ట్రీటెడ్ దెమ్ లైక్ ఇది అంటే ఇంట్లో ఉన్నది బయట ఉండేది, ఇప్పుడు ఇంట్లోపలికి వచ్చింది. అందరూ ఇప్పుడు ఇళ్లలోనే పెట్టుకుంటున్నారు కుక్కల్ని. సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ నా. సో బికాస్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ స్పెండింగ్ అ లాట్ మోర్ టైమ్ అండర్స్టాండింగ్ అబౌట్ పెట్స్. అండ్ అందుకనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది జనాలకి. పెట్స్ గురించి చేద్దాము, ఇది పెడదాము, బెటర్ ఫుడ్ పెడదాము. సో ఈవెన్ ఫర్ అవర్ ప్రోడక్ట్స్ ఆల్సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీఆర్ ఆల్సో క్రియేటింగ్ డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు నార్మల్గా అందరూ ఇంతకుముందు ఏంటంటే కుక్కకి బిస్కెట్ పెట్టాము, పెరుగు అన్నం పెట్టాము, అయిపోయేది. ఇప్పుడు అది మారి హై క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. ఏ క్వాలిటీ పెడుతున్నాము, ఎలాంటి క్వాలిటీ పెడుతున్నాము, దాంట్లో ఏముంది, ఆ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, అవన్నీ చెక్ చేయడం మొదలెడుతున్నారు. విచ్ ఐ థింక్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ఇండియా. కోవిడ్ తర్వాత చాలా మార్పు వచ్చింది, బట్ నౌ ఇట్స్ ఇంప్రూవింగ్ ఈవెన్ బెటర్ దట్. వీ హోప్ ఇట్ విల్ కీప్ ఇంప్రూవింగ్. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్, దాంతో అర్థమవుతుంది. దర్ ఆల్మోస్ట్ నిన్న ఇవాళ కలిపి ఆల్మోస్ట్ ఒక 10-15 వేల మంది వచ్చారు. రేపటి కూడా కలిపేటప్పటికి 20-25 వేల మంది వస్తారు. సో విచ్ హెల్ప్స్ ఓవరాల్, బికాజ్ జనాలకి ఇంట్రెస్ట్ ఉంది. మేము ఆ కుక్కల్ని తిప్పుతాము అంటున్నారు, హాలిడేస్కి వెళ్తున్నారు. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఆల్ ఆఫ్ దట్స్ గోయింగ్ టు యాడ్ గ్రేటర్ వాల్యూ ఫర్ పీపుల్ వెన్ వీ కీప్ బిల్డింగ్ అరౌండ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్స్, డాగ్స్, క్యాట్స్, ఇంకా బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు అయితే చిన్న పిల్లలను తీసుకొని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మాటల్లో అయితే విన్నారు కదా మీరు. ఇంకా చూస్తూనే ఉండండి 6 TV.